కొత్త సెక్రటేరియట్ వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోందా? నిరవధికంగా వాయిదా పడిందనుకున్న సచివాలయం షిఫ్టింగ్ కి ప్రయత్నాలు జోరందుకున్నాయా? సీఎం మదిలో ఏముంది? సెక్రటేరియట్ ఎటు తరలబోతోంది? జూన్ 2న ఏం జరగబోతోంది? తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రాగానే సచివాలయ తరలింపుపై పెద్ద కసరత్తే జరిగింది. ఎర్రగడ్డ ఆసుపత్రిని తరలించి అక్కడ సెక్రటేరియట్ ను కట్టాలి అనేది సీఎం కేసీఆర్ ఆలోచన. దానికి సంబంధించి కొంత కార్యాచరణ కూడా జరిగింది. విపక్షాల ఆక్షేపణలు, ఇతరత్ర కారణాలతో అప్పట్లో ఆలోచనను సర్కారు విరమించుకుంది. అయితే సెక్రటేరియట్ వాస్తు ఏమాత్రం అనుకూలంగా లేదని కేసీఆర్ నమ్మేవారు. వాస్తు బాగాలేనందునే ఆయన కనీసం సెక్రటేరియట్ కు రావడం లేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కు రావడం అరుదుగానే జరుగుతోంది. పాత సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఎక్కువ సమీక్షలు నిర్వహించేవారు. అది కూడా వాస్తుకు అనువుగా లేదని మొదటి నుంచి ఉన్న సమావేశ మందిరాలను వదిలేశారు. వెనక నివాసముండే సముదాయాల్ని మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి వాడుకున్నారు. ఇవన్నీ ఎందుకని కొత్త క్యాంపు కార్యాలయాన్ని కట్టించేశారు. ప్రగతి భవన్ లోనే ఇప్పుడు ఎక్కువ సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ సమావేశాలు కూడా ప్రగతి భవన్ లోనే జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ గట్టిగా అనుకున్నారంటే ఆ పని జరిగి తీరాల్సిందే. నాయకులతో పాటు అధికారులకు కూడా ఈ విషయం బాగా తెలుసు. తెలంగాణ సెక్రటేరియట్ ఇప్పుడున్న చోటే కొనసాగడం ముఖ్యమంత్రికి అంతగా ఇష్టం లేదు. తరలింపు ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారే గాని దాన్ని ఆయన విరమించుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికీ సెక్రటేరియట్ తరలింపు ప్రయత్నాల్ని ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని సమాచారం. జూన్ 2 నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకుపోతోంది. అదే రోజున సెక్రటేరియట్ మార్పునకు సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొత్త సెక్రటేరియట్ ఎక్కడన్న దానిపై టీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. ఎర్రగడ్డ ప్రతిపాదనను విరమించుకున్నాక మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు దరఖాస్తు కూడా చేసింది. పరేడ్ గ్రౌండ్ కు సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అభ్యర్థించారు. దీంతో ఈ స్థల బదలాయింపుకు సంబంధించి వ్యవహారం కొలిక్కొచ్చినట్టు సమాచారం. దానికి బదులుగా రక్షణ శాఖకు మరో భూమినిచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండడంతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి జూన్ 2న అడుగు పడబోతుందనే ప్రచారం జోరందుకుంది. మొత్తానికి త్వరలోనే సెక్రటేరియట్ షిఫ్టింగ్ కు సంబంధించి నిర్ణయం వెలువడవచ్చంటున్నారు. జూన్ 2న కొత్త సెక్రటేరియట్ కు పునాదులు పడతాయా లేదంటే పాతదే కొనసాగుతుందో చూడాలి.